మనం ఇంతవరకు ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటో చూసాం. అందులో ఎవరెవరు ఉంటారు, ఏమేం పనులు చేస్తారు అని క్లియర్ గా తెలుసుకున్నాం. సో మీలో ఎవరైనా ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మేము ప్రీవియస్ గా చేసిన ప్రీ ప్రొడక్షన్ వీడియోని తప్పకుండా చూడండి. అప్పుడే మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ గా అర్థమవుతాయి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ అంటే ఏంటో సింపుల్ గా చెప్పేస్తా. లైట్స్, కెమెరా, యాక్షన్. అంటే ప్రీ ప్రొడక్షన్ లో చేసుకున్న ప్లాన్స్ అన్ని ఈ స్టేజ్ లో ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఇందులో ముందుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్. వీళ్ళు స్క్రిప్ట్ లోని విజువల్స్ ను ఎలా స్క్రీన్ పైకి తీసుకురావాలో అని ప్లాన్ చేస్తారు. అన్ని క్రాఫ్ట్స్ తో కలిసి కొలాబరేట్ అయి డైరెక్టర్ అనుకున్న విజువల్స్ ని స్క్రీన్ పైన చూపిస్తారు. సో ఒక సినిమా కంప్లీట్ అవ్వడానికి డైరెక్టర్ ఎంతో కష్టపడుతూ కెప్టెన్ ఆఫ్ ద షిప్ గా పనిచేస్తాడు. కథను ఎలా చెప్పాలి, ఎమోషన్ ఎలా చూపించాలి, ఏ యాంగిల్స్ లో షూట్ చేయాలి, ఇలా అన్నిటినీ కూడా డైరెక్టరే చూసుకుంటారు. సో ఈ డిపార్ట్మెంట్ లో వీళ్ళు స్క్రిప్ట్ ను విజువల్ గా మారుస్తారు, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చూసుకుంటారు, కెమెరా యాంగిల్స్, ఫ్రేమింగ్, టోన్, ఎమోషన్ ఇలా అన్నిటిని మేనేజ్ చేసుకుంటారు. ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా రావడానికి టెక్నికల్ డిపార్ట్మెంట్స్ తో కలిసి పనిచేస్తారు. అండ్ డైరెక్టర్స్ ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాంటి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజెస్ లో కూడా పనిచేస్తారు. అండ్ ఇందులో ఫస్ట్ ఏడీ ఉంటారు. షూటింగ్ స్కెడ్యూల్ ప్లాన్ చేయడం, కాల్ షీట్ ను తయారు చేయడం, సెట్ లో టైమింగ్ ని చూసుకోవడం, ఎవరైనా యాక్టర్స్ రాకపోతే మేనేజ్ చేయడం లాంటివి చేస్తూ షూటింగ్ కి కావాల్సిన సెటప్ ని ప్రిపేర్ చేయడానికి ప్రతి డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ అవుతారు. నెక్స్ట్ సెకండ్ ఏడీ కాస్టింగ్, జూనియర్లను మేనేజ్ చేయడం, కాల్ షీట్ ను డిస్ట్రిబ్యూట్ చేయడం, యాక్టర్స్ మేకప్ అండ్ కాస్ట్యూమ్ కి సంబంధించిన ప్రాసెస్ ని చూసుకోవడం, అండ్ సెట్ లో ఫస్ట్ ఏడీకి అసిస్టెంట్స్ గా కూడా చేస్తారు. అండ్ దెన్ కెమెరా డిపార్ట్మెంట్. ఇందులో డిఓపి ఆర్ సినిమాటోగ్రాఫర్స్ ఉంటారు. వీళ్ళు డైరెక్టర్ విజన్ బట్టి విజువల్స్ ను క్రియేట్ చేస్తారు. కెమెరా యాంగిల్స్, లెన్సెస్, ఫ్రేమింగ్, కాంపోజిషన్, లైటింగ్ లాంటివి డిజైన్ చేస్తూ సెట్ లో లైటింగ్ అండ్ కెమెరా మూడ్ ను కంపోజ్ చేస్తారు. అండ్ ఇతర కెమెరా టీమ్ ని కూడా మానిటర్ చేస్తారు. అండ్ ఇందులోనే కెమెరా ఆపరేటర్స్ ఉంటారు. వాళ్ళు కెమెరాను డిఓపి చెప్పిన విధంగా ఆపరేట్ చేస్తారు. ఎలా అంటే హ్యాండ్ హెల్డ్, ట్రైపాడ్, స్టడీ క్యామ్, క్రేన్, డాలీ వంటి వాటితో షూట్ చేయడంలో అసిస్టెన్స్ ఇస్తారు. అండ్ వీళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఫ్రేమింగ్ ను ఖచ్చితంగా పాటించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ పుల్లర్ అంటే ఫస్ట్ ఏసీ. ఇందులో కెమెరా ఫోకస్ షార్ట్ సమయంలో సరిగ్గా ఉండేలా చూసుకుంటారు. షార్ట్ లో సబ్జెక్ట్ బ్లర్ కాకుండా ఫోకస్ లో ఉండేలా కంట్రోల్ చేస్తారు. కెమెరా లెన్సెస్, బ్యాటరీస్, ఫిల్లర్స్ ను మేనేజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఏసీ. వీళ్ళు షూటింగ్ కి కెమెరా ఎక్విప్మెంట్ ని రెడీ చేయడం, లెన్స్, మెమరీ కార్డ్స్, కెమెరా గేర్ వంటి వాటిని చూసుకుంటారు. నెక్స్ట్ డిజిటల్ ఇమేజింగ్ టెక్నీషియన్. సో ఇందులో డిజిటల్ ఫుటేజ్ ని డేటా కార్డ్స్ నుండి బ్యాకప్ చేసుకుంటారు. లైటింగ్, ఎక్స్పోజర్, కలర్ లెవెల్స్ లాంటివి సెట్ లోనే ప్రివ్యూలో ఎడిట్ చేసుకుంటారు. అండ్ ఇందులో ముఖ్యమైనది డైలీస్. డైలీస్ అంటే ఒక డే మొత్తం తీసిన ఫుటేజ్ ని షూట్ అయ్యాక డైరెక్టర్, డిఓపి అండ్ ప్రొడ్యూసర్లు కలిసి రివ్యూ చేస్తారు. షార్ట్స్ అన్ని కరెక్ట్ వచ్చాయా లేదా, రీషూట్స్ ఏమన్నా కావాలా అని చెక్ చేసుకుంటారు. అలా చేయడం వల్ల షూటింగ్ ఎలా జరుగుతుందో అని ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరా ప్యాకింగ్ అండ్ లోడింగ్ అసిస్టెంట్స్. వీళ్ళు కెమెరా ఎక్విప్మెంట్ ని ప్యాక్ చేయడం అండ్ వాటిని డిఫరెంట్ సెట్స్ కి తీసుకెళ్లడం లాంటివి చేస్తారు. స్టాండ్స్, ట్రైపాడ్స్, కేసెస్ లాంటివి జాగ్రత్తగా చూసుకోవడం వీళ్ళ పని. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ కెమెరా డిపార్ట్మెంట్ ఏంటంటే డైరెక్టర్ విజన్ ను విజువల్ గా మార్చాలి. లైటింగ్, షార్ట్స్, యాంగిల్స్ అన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ ఫైనల్ గా ఎవ్రీ సీన్ ని హై టెక్నికల్ క్వాలిటీతో క్యాప్చర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ డిపార్ట్మెంట్. లైటింగ్ అనేది సినిమా విజువల్స్ కు చాలా ఇంపార్టెంట్. ఒక సీన్ కి కావాల్సిన మూడ్, టోన్, ఎమోషన్ అన్ని కూడా లైటింగ్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అందుకే ఈ డిపార్ట్మెంట్ సినిమాటోగ్రాఫర్ గైడెన్స్ లో ఉంటుంది. ఇందులో వెరీ ఇంపార్టెంట్ మెంబర్స్ గ్రాఫర్. ఇతను సినిమాటోగ్రాఫర్ చెప్పిన లైటింగ్ ప్లాన్ ను ఫాలో అవుతూ ఉంటాడు. లైట్స్ ను ఎక్కడ ఎలా పెట్టాలి, ఏ యాంగిల్లో ఉండాలి అనేవి చూసుకుంటాడు. అండ్ మొత్తం లైటింగ్ టీమ్ ను కూడా మేనేజ్ చేస్తూ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అండ్ సేఫ్టీని మానిటర్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ లైటింగ్ టెక్నీషియన్స్. వీళ్ళు లైట్స్ ను సెటప్ చేయడం, కేబుల్స్ వేయడం, పవర్ కనెక్షన్ చేయడం లాంటివి చూసుకుంటారు. అండ్ సెట్ లో లైట్స్ ను ఆన్ ఆఫ్ చేయడం, రీపొజిషన్ చేయడం వంటి టాస్క్ లను మేనేజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ గ్రిప్ డిపార్ట్మెంట్. వీళ్ళు కొన్నిసార్లు డిఫ్యూజర్స్, ఫ్లాగ్స్, బౌన్స్ బోర్డ్స్ లాంటివి యూజ్ చేసి లైటింగ్ ను మ్యానిపులేట్ చేస్తారు. సో ఇక్కడ కూడా లైటింగ్ విజువల్స్ పై కేర్ తీసుకుంటారు. అండ్ ఈ లైటింగ్ లో వాడే ఎక్విప్మెంట్స్ ఏంటో చూస్తే కీ లైట్, ఫిల్ లైట్, బ్యాక్ లైట్, సాఫ్ట్ బాక్స్, డిఫ్యూజర్స్, రిఫ్లెక్టర్స్, బౌన్స్ బోర్డ్స్ అండ్ కలర్ జెల్స్. సో ఈ లైటింగ్ డిపార్ట్మెంట్ మెయిన్ గా సీన్ కి అవసరమైన ఫీల్ ని అందించాలి. యాక్టర్స్ ఫేసెస్ లో ఎమోషన్ ను హైలైట్ చేయాలి. పగలు, రాత్రి, వర్షం అండ్ రొమాంటిక్ ఫీల్ లాంటివి ఏమున్నా సరే చూపించాలి. అండ్ ఫైనల్లీ కెమెరాకు అవసరమైన కాంట్రాస్ట్ అండ్ టెక్స్చర్ ను క్రియేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ సౌండ్ డిపార్ట్మెంట్. ఇందులో సినిమాకు కావాల్సిన సౌండ్, డైలాగ్స్, నాయిస్, అంబియన్స్,
ఎఫెక్ట్స్, సాంగ్స్ లాంటివి రికార్డ్ చేసి వాటన్నిటిని మిక్స్ చేయడానికి వీలయ్యేలా ప్లాన్ చేస్తారు. ఇందులో ఉండే కీ మెంబర్స్ ని చూస్తే ప్రొడక్షన్, సౌండ్ మిక్సర్. వీళ్ళు సెట్ లో జరిగిన డైలాగ్స్ అండ్ నేచురల్ సౌండ్స్ ని రికార్డ్ చేస్తారు. బూమ్ మైక్స్, లెవాలియర్ మైక్స్ అండ్ రికార్డింగ్ డివైసెస్ ని కంట్రోల్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో ఎలాంటి నాయిస్ రాకుండా క్వాలిటీ సౌండ్ ని రికార్డ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ బూమ్ ఆపరేటర్ అంటే బూమ్ మైక్స్ ను సరిగ్గా యాక్టర్స్ దగ్గర ఉండేలా పట్టుకునేవాళ్ళు. కెమెరాకు కనిపించకుండా మైక్స్ ను కరెక్ట్ ప్లేస్ లో పట్టుకొని ఉంటారు. అలా ఎందుకంటే డైలాగ్స్ ను రికార్డ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ ఎక్విప్మెంట్స్. ఇందులో బూమ్ మైక్రోఫోన్, లెవాలియర్ మైక్, ఫీల్డ్ రికార్డర్, హెడ్ ఫోన్స్, నాయిస్ క్యాన్సిలేషన్ డివైసెస్ ఉంటాయి. ఇప్పుడు అసలు సెట్ లో సౌండ్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ వీళ్ళు కాల్ షీట్ ప్రకారం సెట్ కి ముందుగానే వచ్చేస్తారు. నెక్స్ట్ యాక్టర్స్ మీద లెవాలియర్ మైక్స్ ను ఇన్స్టాల్ చేస్తారు. నెక్స్ట్ షాట్ తీసే ముందు బూమ్ మైక్ ని సెటప్ చేసి సౌండ్ ని రికార్డ్ చేస్తారు. దెన్ టేక్ తర్వాత ఆడియో ఫైల్స్ ని క్లియర్ డీటెయిల్స్ తో స్టోర్ చేస్తారు. వీళ్ళ మెయిన్ వర్క్ ఏంటంటే ప్రతి డైలాగ్ క్లియర్ గా వినిపించేలా చూడాలి. సరౌండింగ్స్ ని సౌండ్ తో అట్రాక్టివ్ గా మార్చాలి. అండ్ మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ లో సౌండ్ ఎంతో కనెక్టెడ్ గా ఉండేలా చూసుకోవాలి. అందుకే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. నీకంటే నాకేది ముఖ్యంగా పల్లవి. నెక్స్ట్ కాస్ట్యూమ్ అండ్ మేకప్ డిపార్ట్మెంట్. ఇందులో క్యారెక్టర్స్ అవుట్లుక్ ను డిజైన్ చేస్తారు. కథలో క్యారెక్టర్ ఏ కాలంలో నడుస్తుందో, ఏ రిలీజియన్ కి చెందిందో, ఏం చెప్తుందో అన్న పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకొని కాస్ట్యూమ్ అండ్ మేకప్ ని రెడీ చేసుకుంటారు. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారు. వీళ్ళు క్యారెక్టర్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చదివి దానికి సూట్ అయ్యే కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేస్తారు. కథలోని టైం పీరియడ్, క్లైమేట్ అండ్ సోషల్ స్టేటస్ బట్టి క్లాత్స్ సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ యాక్టర్స్ ఫిజిక్, టోన్ అండ్ గెస్చర్స్ కి సూట్ అయ్యే అవుట్ ఫిట్ ని డిజైన్ చేస్తారు. అండ్ ఇందులో కాస్ట్యూమ్ అసిస్టెంట్స్ కూడా ఉంటారు. వీళ్ళు సెట్ లో కాస్ట్యూమ్స్ లను రెడీ చేయడం, యాక్టర్స్ కు సూట్ అయ్యే క్లాత్స్ ఇచ్చి చేంజెస్ ఏమైనా ఉంటే దాన్ని మేనేజ్ చేసి కాస్ట్యూమ్ ను నీట్ గా ప్రిపేర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఫిట్టింగ్ టైలర్ అండ్ ఆల్టరేషన్ టీమ్. వీళ్ళు యాక్టర్స్ మెజర్మెంట్ ప్రకారం కాస్ట్యూమ్స్ ను స్టిచ్ చేస్తారు. చేంజెస్ చేయడం, కాస్ట్యూమ్ లను సెట్ చేయడం లాంటివన్నీ వీళ్ళే చూసుకుంటారు. నెక్స్ట్ మేకప్ డిపార్ట్మెంట్. ఇందులో చీఫ్ మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు. యాక్టర్స్ మేకప్ ను క్యారెక్టర్ కి సూటబుల్ అయ్యేలా చూసుకుంటారు. ఫేషియల్ ఫీచర్స్, స్కిన్ టోన్, ఏజ్, ఎమోషన్ ని బట్టి కథకు సూట్ అయ్యే మేకప్ ని వేస్తారు. అండ్ నెక్స్ట్ హెయిర్ స్టైలిస్ట్. వీళ్ళు క్యారెక్టర్ కి కావాల్సిన స్టైల్ ని యాక్టర్స్ కి ఇస్తారు. పాతకాలపు క్యారెక్టర్స్ కోసం విగ్స్, హెయిర్ కలర్స్ లాంటివి వాడతారు. అండ్ నెక్స్ట్ యాక్టర్స్. వీళ్ళు ఒక సినిమా కథలోని క్యారెక్టర్స్ కి ప్రాణం పోసేవాళ్ళు. యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీతో కథను నడిపిస్తారు. ఇందులో ముందుగా లీడ్ యాక్టర్స్ అంటే కథను ముందుకు నడిపించే మెయిన్ క్యారెక్టర్స్ లో వీళ్ళు నటిస్తారు. స్టోరీలో ఉండే సైకలాజికల్ అండ్ ఎమోషనల్ డైరెక్షన్స్ ని డెలివర్ చేస్తారు. వీళ్ళు ఎక్కువగా కెమెరా ఫోకస్ లో ఉంటారు. అండ్ ప్రీ ప్రొడక్షన్ లో వర్క్ షాప్స్, రిహార్సల్స్ లాంటివి కూడా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సపోర్టింగ్ యాక్టర్స్ అంటే కథకు సీరియస్నెస్ ఇచ్చే పాత్రలు. వీళ్ళు హీరో, హీరోయిన్లకు సహాయంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళ క్యారెక్టర్స్ ప్రేక్షకుల మధ్యలో ఎక్కువగా మిగిలిపోతాయి. ఎగ్జాంపుల్ వెన్నెల కిషోర్ గారు. పెళ్లి చేసుకో అని అడిగేలా చేస్తా. ఒరే ప్రవీణ్, ఎర్రగడ్డ హాస్పిటల్ కి ఆటో మాట్లాడు. వెళ్ళేటప్పుడు వీడిని జాయిన్ చేసి పోతా. వాడి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ కమెడియన్స్ అండ్ విలన్స్. కథలో ఎంటర్టైన్మెంట్ లేదా ఇంటెన్స్ డైమెన్షన్ ను పెంచేవారు. వీళ్ళ పాత్రల కోసం స్పెషల్ డైలాగ్స్, టోన్స్, బాడీ లాంగ్వేజ్ ను క్రియేట్ చేస్తారు. అండ్ సినిమాలో వీళ్ళకి ప్రత్యేక స్థానం ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ జూనియర్ ఆర్టిస్ట్. బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ కథకు రియాలిటీని కలిగిస్తాయి. వీళ్లకు పెద్దగా డైలాగ్స్ లేకపోయినా వీళ్ళ క్యారెక్టర్స్ సిచ్యువేషన్ కి జీవం ఇవ్వడంలో చాలా ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు, హోటల్లో ఉన్న కస్టమర్లు. అలా వీళ్ళు ఆ సిచ్యువేషన్ కి కావాల్సిన అట్మాస్ఫియర్ ను క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ డూప్ యాక్టర్స్. వీళ్ళు యాక్టర్స్ చేయలేని ప్రమాదకరమైన సీన్స్ లో వాళ్ళకు బదులుగా నటించేవారు. హెవీ రిస్క్ ఉన్న యాక్షన్ సీన్స్ లో హీరోకి బదులు వీళ్ళు యాక్షన్ లోకి దిగుతారు. అండ్ నెక్స్ట్ యాక్టర్స్ ఏదైనా సినిమాలో యాక్ట్ చేసే ముందు వాళ్ళు ముఖ్యంగా చూసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఎమోషన్స్ ని ఫేస్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో చూపించడం. నెక్స్ట్ వాయిస్ మాడ్యులేషన్ అంటే డైలాగ్ డెలివరీలో భావం బట్టి ఆ టోన్ ని చేంజ్ చేయడం. నెక్స్ట్ క్యారెక్టర్ స్టడీ అంటే క్యారెక్టర్స్ పర్సనాలిటీని ముందుగానే అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ రిహార్సల్స్ అంటే ప్రతి షాట్ కి ముందు ఆ సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేలా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూటీ అంటే ముందు షూట్ చేసిన సీన్లకు కంటిన్యూటీగా నెక్స్ట్ డే అదే టోన్ అండ్ యాక్టింగ్ తో పర్ఫామ్ చేయాలి. అండ్ యాక్టర్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేయడానికి స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ ను చేస్తారు. క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ క్రియేషన్ ని అర్థం చేసుకుంటారు. లాంగ్వేజ్ అండ్ యాక్సెంట్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా ట్రైన్ అవుతారు. అదేట్రా నువ్వు మెల్లగా మాడతా నాకు వినిపిస్తుంది. మిషన్ రా, డాక్టరు నీకు మిషన్ ఇచ్చాడు. తాటి చెట్టు కదా ఇప్పుడు కొంతమందికి తెలుసు. ఇది ఎట్టుకుంటే ఊరంతా తెలుస్తుంది. నువ్వు ఎట్టుకో గొప్ప బాబు ఎలా. అండ్ ఇందులో చాలా ఇంపార్టెంట్ అయినది ఫిజికల్ చేంజ్. ఆ సినిమాకి ఎలాంటి ఫిజికల్ చేంజ్ కావాలన్నా చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బరువు పెరగడం, తగ్గడం, లేదా మనందరం న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకొని మర్చిపోతూ ఉంటామే, అదే 6 ప్యాక్.
అలాంటివి కూడా ప్రిపేర్ అయి ఉంటారు. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తేనే సినిమా షూటింగ్ అద్భుతంగా జరుగుతుంది. ఇక డైరెక్టర్ ప్యాకప్ అని అంటారు. దీంతో ప్రొడక్షన్ ముగుస్తుంది. అండ్ నౌ అసలైన వర్క్ స్టార్ట్ అవుతుంది. అదేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్. అండ్ మా నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.